ఉజ్వల జీవితం ప్రేక్షకులకు స్వాగతం. అందరికీ నమస్కారం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు కూడా పోటీ పరీక్షల సమయం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి నా అనుభవం నుంచి కొన్ని సలహాలు చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏంటి అని అంటే, మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాము, ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి, ఎలా చేయాలనేది నా అనుభవంలో నుంచి నేను పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యాను కాబట్టి అక్కడ నుంచి కొన్ని విషయాలు మీకు నేను తెలియపరుస్తాను. మీరందరూ బాగా ప్రిపేర్ అవుతున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు సంపాదించి మీకు ఉద్యోగం రావాలని కోరుకుంటా ఉన్నాను. నేను చేసిన తప్పు మీరు చేయొద్దు అని ఒక చిన్న సలహా మాత్రం. మీలో ఎవరైనా ఈ తప్పు చేస్తున్నట్టయితే మీరు గమనించుకొని మార్చుకుంటారని ఆశిస్తూ నేను వీడియో చేస్తున్నాను. నా అనుభవంలో ఒక ఉదాహరణ మీకు చెప్తాను. నేను 2000 సంవత్సరంలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న సమయంలో అప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన పుస్తకాలు, అంటే మాకు ముఖ్యంగా ఎక్కువగా అమ్ముడుపోయే పుస్తకాలు ఏంటంటే ఉద్యోగ సోపానం, విజేత కాంపిటీషన్. అవి ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు. విజేత కాంపిటీషన్స్, ఉద్యోగ సోపానం. అప్పుడు నేను జనరల్ స్టడీస్ కోసం ఆ పుస్తకాల షాప్కి వెళ్ళి ఒక పుస్తకం అడిగినప్పుడు వాళ్ళకి పెద్ద ఇయర్ బుక్ ఇచ్చారు. ఓహో, ఇదంతా చదవాలేమో జనరల్ స్టడీస్ కోసం అని చెప్పేసి నేను ఆ పుస్తకాన్ని తీసుకొచ్చుకొని ఆ పుస్తకం, మిగతా పుస్తకాలు, అంటే మన సబ్జెక్ట్ పుస్తకాలు, తర్వాత సైకాలజీ పుస్తకాలు, తర్వాత మెథడాలజీ పుస్తకాలు, ఇలా అన్ని పుస్తకాలు వర్షాలు పెట్టుకొని వాటి ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకొని నేను చదువుతూ ఉండేవాడిని. ఇవి ఇయర్ బుక్ ఎలా చదవాలో నాకు తెలియలేదు. అలా ఏం చేశారంటే గంటలు కూర్చొని 1వ పేజీ నుంచి 1000వ పేజీ వరకు గంటలు కూర్చొని అలా చదువుతూనే ఉండేవాడిని. ఇలా చదువుతూ ఉంటున్నప్పుడు ఒక అతను నన్ను గమనించాడు. ఏం చేశాడు అతను అంటే, నన్నైతే ఏమీ అడగలేదు కానీ ఆయన మా పక్కూరు అతను, వాళ్ళ పిల్లగాడు కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాడు. సో ఇలా చూసుకుంటూ వెళ్ళి మా ఊరు చివరికి వెళ్ళి ఆ పలానా ఆ ఇంట్లో ఉన్న పిల్లవాడు ఏం చదువుతున్నాడు, ఒకటే పుస్తకం కుర్చీలో కూర్చొని చదువుతూ ఉన్నాడు. అసలు నేనైతే ఆ నీళ్ళకి అక్కడ కూర్చునేవాడిని, అన్నానికి అక్కడ కూర్చొని ఏదో చిన్న అవసరాలు తప్ప బయటకు పోయేవాడిని కాదు. అలా కూర్చొని చదువుతూ ఉండేవాడిని. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓహో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాడా, మావాడు కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాడు, మావాడు చదవట్లేదని చెప్పేసి ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయిని బాగా తిట్టాడు. ఎరా నువ్వు అసలు చదువుతావు, నీకు ఉద్యోగం వస్తుందా, ఆ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, కూర్చొని పొద్దుగా చదువుతూ ఉన్నాడు, నువ్వు ఎప్పుడో ఒకసారి గంట 2 గంటలు చదువుతున్న తర్వాత చదవట్లేదు అని చెప్పేసి ఆ అబ్బాయిని మందలేయడం జరిగింది. సో ఇలాగా నేను ఆ ఇయర్ బుక్ చదువుకుంటూ వెళ్ళేవాడిని. ఎలా చదివేవాడిని నేనంటే, గుడ్డెద్దు చేలో పడ్డట్టు చదివేవాడిని. మీకు సామెత తెలుసుంటే నేను ఎలా ప్రిపేర్ అయ్యి మీకు అర్థమై ఉంటుంది. గుడ్డెద్దు చేలో పడ్డట్టు చదవటం అంటే ఏం చదువుతున్నా తెలియకుండా, ఏ టాపిక్ ఎంతవరకు చదవాలో తెలియకుండా, ఏ టాపిక్లో ఏ అంశాలు మనం ఎక్కువగా చదవాలో తెలియకుండా, ఇలాగా ఒక టాపిక్ అంటూ ఏమి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అన్ని టాపిక్లు చదువుకుంటూ పోవటం అనేది అదే దానికి నిదర్శనం. సో తర్వాత ఏం జరిగింది, ఇలా ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందనంటే, ఎవరైతే నన్ను చూసి వాళ్ళ నాన్న అబ్బాయిని తిట్టాడో ఆ అబ్బాయికి ఆ 2000 డిఎస్లో జాబ్ వచ్చింది, నాకు రాలేదు. అయితే తర్వాత 2001 డిఎస్సిలో నాకు జాబ్ వచ్చింది అనుకోండి. తర్వాత ఏం జరిగిందంటే, అందుకనే నేను ఏం చెప్తున్నా అంటే, మీలో ఎవరైనా ఈ విధంగా క్లమ్జీగా చదువుతున్నట్లయితే నేను చెప్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఏ ఏరియా ఏ టాపిక్లో ఉన్నది, మనం గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాం. చాలామంది గ్రూప్ 1 పిల్లలు ఆ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో పాస్ అయిన వాళ్ళు గ్రూప్ 2కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు. గ్రూప్ 2కి ఎక్కువ ప్రిపేర్ అవుతున్నప్పుడు గ్రూప్ 2కి సంబంధించిన సిలబస్ ఏంటి, దాని బ్లూ ప్రింట్ ఏంటి, ఏ ఏరియా నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడు, ఇలాగ ఒక క్రమ పద్ధతిలో అన్నీ తెలుసుకొని, బ్లూ ప్రింట్ తెలుసుకొని, ముఖ్యంగా ఇప్పుడు నేను చేసిన తప్పు ఏంటంటే, నాకు ఎవరు సలహా ఇచ్చేవాళ్ళు లేరు. నేను సలహా ఎవరిని అడగలే, ఉన్నారు పక్కన తెలిసినాడు, కానీ వాళ్ళు ఎవరు నేను సలహా అడగలేదు. కానీ నేను చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళ సలహా అడగండి, ఎలా చదవాలో అడగండి. లేకపోతే మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఉంటారు, ఆ కోచింగ్ సెంటర్లో ఉన్న సార్ల యొక్క సలహా తీసుకోండి. ఏ టాపిక్ నుంచి ఎలా వస్తుందో చూసుకొని ఆ బ్లూ ప్రింట్ ప్రకారంగా ఏ టాపిక్ మీద ఎంత సమయం కేటాయించాలో చూసుకొని ఆ టాపిక్ని చదవండి. తర్వాత మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు నాలాగా ఎంతసేపు కూర్చున్నాం అన్నది కాదు, ఎంతవరకు మనం అది మైండ్లోకి ఎక్కిందనేది ముఖ్యం. ఏం చదువుతున్నాం అన్నది కాదు, ఎంతవరకు మన మైండ్లో గుర్తుపెట్టుకున్నాం అన్నది ముఖ్యం. తర్వాత ఇంకోటి, ఫ్రెష్గా మీరు ఎప్పుడైతే ఉన్నారో, మీకు చాలామంది మీ యొక్క అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు, నాలాంటి వాళ్ళ సలహా తీసుకోండి, ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందో. అదీను కాక మీకు సలహా ఇవ్వడానికి చాలా రిసోర్సెస్ ఇప్పుడు ఉన్నాయి. మా అప్పుడు అంత రిసోర్సెస్ లేవు.
వాళ్ళ యూట్యూబ్ ఉంది, మీకు సరైన గైడెన్స్ ఇచ్చే విషయాలు తెలుసు. ఇప్పుడు యూట్యూబ్లో మీరు కోచింగ్ తీసుకున్న సెంటర్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూ ఉంటారు, అక్కడ తీసుకోండి. లేదా ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది, లేకపోతే ఇప్పుడు ఇంకా వాట్సాప్లోనే ఏఏ టూల్ ఉంది, వాటిని అడగండి, ప్రత్యేక తక్షణమైన జవాబు దొరుకుతుంది. కాకపోతే మన పుస్తకాలు, మన చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానం కరెక్ట్గా అవ్వచ్చు, స్టాక్ జీకే సంబంధించి అయితే దాదాపుగా కరెక్ట్గా ఉంటాయి. కానీ మనకి వచ్చే ప్రశ్నలన్నీ కూడా ఒక చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానం కరెక్ట్గా కాకపోవచ్చు, మనకు స్టాండర్డ్ పుస్తకం ఏదైతే ఉందో ఆ స్టాండర్డ్ పుస్తకంలో ఇచ్చిన కంటెంటే కానీ సరైన సమాధానం అయి ఉంటుంది. కాబట్టి స్టాండర్డ్ పుస్తకాలను కొనండి, మార్కెట్లో దొరుకుతున్న అన్ని పుస్తకాలు కాదు. సలహా తీసుకోండి, బాగా ఎంతసేపు కూర్చున్నాం అనేది కాకుండా ఒక సమయం ప్రకారం కూర్చోండి. తర్వాత కూర్చున్నప్పుడు ఎంత క్వాలిటీ సమయం ఉపయోగించుకున్నాం గుర్తుపెట్టుకోండి. అలా మంచి క్వాలిటీ సమయాన్ని ఉపయోగించుకొని మీరు బాగా చదివినట్లయితే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. మీకు అందరికీ కూడా ఆ మంచి జాబ్ వచ్చి మీరు మంచిగా స్థిరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ పాటిస్తారని ఆశిస్తూ, మరి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడేటట్టుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.